పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం మంచి విజయం సాధించాలని మాజీ మంత్రి జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. ఒంగోలు వచ్చిన ఆయన లాయరపేటలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన రెండవ చిత్రం ఓజీ అని అన్నారు. ఈ చిత్రం వీడియోల కోసం యావత్ తెలుగు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని తెలిపారు. ప్రజలందరూ ఈ చిత్రాన్ని వీక్షించాలంటూ బాలినేని కోరారు. అక్టోబర్ 4వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన ఒంగోలులో ఉంటుందని, అందుకు సంబంధించి 2-3 రోజుల్లో అధికారిక ప్రకటన వస్తుందంటూ అన్నారు. ప్రజాప్రతినిధులందరూ ప్రజా సమస్యల కోసం పనిచేయాలంటూ ఆకాంక్షించారు. ప్రజల పట్ల, ప్రజా ప్రయోజనాల సమస్యల పట్ల జనసేన పార్టీ నిరంతరం పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈరోజు రాత్రికి అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఓజీ సినిమా కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు రాత్రికి బెనిఫిట్ షో కూడా 10 గంటలకి స్టార్ట్ అవుతుంది. మరి అందరూ కూడా వేచి చూస్తున్నాం, ఎప్పుడు 10 అవుతుందా సినిమా చూడాలని చెప్పి అందరూ కూడా, మరి ముఖ్యంగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది సూపర్ హిట్ అవుతుందని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. డెఫినెట్గా కావాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సినిమా ఇంకా ఈ మొత్తం 3 సినిమాలు తీసే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒకటి రిలీజ్ అయిపోయింది, ఇది రెండోది. ఇంకో సినిమాతోటి ప్రస్తుతం ఆపేస్తారని చెప్పడం జరిగింది. ఈ సినిమా మటుకు విపరీతమైన క్రేజ్లో ఉంది కాబట్టి డెఫినెట్గా సక్సెస్ అని కూడా భావిస్తాం. పవన్ కళ్యాణ్ గారు 4వ తేదీ వస్తామని చెప్పి టెంటేటివ్గా చెప్పడం జరిగింది. అది అఫిషియల్గా 3-4 రోజుల్లో అందరికి కూడా, ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. అందరూ కూడా సంతోషంగా ఉండాలి. మరి రైతులు కానీ అందరూ సంతోషంగా, ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి దసరాకి అందరూ కూడా ఈ పండుగ కార్యక్రమాన్ని అందరూ కూడా బాగా చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ, మరి ఒకసారి అందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా నేను ఒకటే కోరుకునేది, ఎప్పుడు కూడా నా రాజకీయ జీవితంలో కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ముఖ్యంగా ప్రజల గురించే ఆలోచించాలి. ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రజలకు వ్యతిరేకంగా చేయటం అది ఎవరికి కూడా మంచిది కాదు. డెఫినెట్గా నేను ఈరోజు జనసేన పార్టీలో చేరాం. జనసేన పార్టీ అంటే ప్రశ్నించే పార్టీ. మన కళ్యాణ్ గారు చెప్పిన ఇది డెఫినెట్గా ఎక్కడ ఏది అన్యాయం జరిగినా ప్రశ్నించేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా జనసేన పార్టీలో ఉన్నటువంటి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. అలాగే జనసేన కార్యకర్తలు కానీ ప్రజలు కానీ, నేను ఒకటే ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా కులం, మతం అనేది ఎప్పుడు చూడలేదు. నేను అందరినీ కలుపుకొని పోయి అందరితోటి బాగా సఖ్యంగా ఉండి, ఖచ్చితంగా కూడా ఎక్కడ ఇబ్బంది జరిగితే ప్రజలకి అక్కడ తప్పకుండా అక్కడ ప్రశ్నించేదానికి సిద్ధంగా ఉండబోతున్నానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.